వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అత్యంత ఖరీదైన, ప్రపంచంలోనే అతిపెద్దదిగా చెప్పబడుతున్న లిక్కర్ స్కామ్ దర్యాప్తు క్లైమాక్స్కి వచ్చినట్టే కనబడుతోంది. ఎందుకంటే అందులో కీలకమైన చోటా డాన్లందరూ కటకటాల్లోకి వెళ్ళిపోయారు. ఇవాళ నిన్న అరెస్ట్ అయిన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కూడా కోర్టు రిమాండ్ వేసింది. వీళ్ళంతా కూడా ఈ గ్యాంగ్ అంతా, ఈ లిక్కర్ గ్యాంగ్ అంతా కూడా చాలా ట్రై చేసింది. దర్యాప్తుకి విచారణకి వెళ్ళొద్దని, జైలుకి వెళ్ళొద్దని, ఆ కోర్టుకి ఈ కోర్టుకి, ముందస్తు బెయిల్, ఆ బెయిల్, ఈ బెయిల్, ఎన్ని రకాల ట్రై చేశారు. బట్ కానూన్ కా హాత్ బోత్ లంబా హాత్ అని చట్టం చేతులు చాలా పెద్దవి కదా, వదలకుండా ఒక్కొక్కడిని వాసుదేవ్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి దగ్గర వరకు ఒక్కొక్కడిని వేసుకొచ్చారు. విచారణ జరిగింది, దర్యాప్తు జరుగుతోంది. కోర్టులు కూడా వీళ్ళ మాట వినలే. వీళ్ళు బయట ఉంటే సమాజానికే చేయటని కోర్టులు కూడా అరెస్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో తప్పని పరిస్థితుల్లో జైలుకి వెళ్ళారు వాళ్ళు, ఈ ఇద్దరు కూడా. ఇంకా చాలామంది వెళ్ళారు లిక్కర్ స్కామ్లో. వాసుదేవ్ రెడ్డి వెళ్ళాడు, వచ్చాడు. తర్వాత ఇంకెవరో సజ్జల శ్రీధర్ రెడ్డి అని, తర్వాత రాజకేశ్ రెడ్డి అని, వీళ్ళంతా. విజయసాయి రెడ్డి విచారణకు హాజరవుతున్నాడు. ఆయన కొంత సమాచారం ఇస్తున్నాడు. పరోక్షంగా అప్రూవల్గా మారినట్టు కనపడుతోంది. ప్రత్యక్షంగా డైరెక్ట్గా అప్రూవల్గా మారినట్లేదు, కానీ పరోక్షంగా ఆయన అప్రూవల్గా మారినట్టే కనపడుతుంది ఈ వ్యవహారంలో. మొత్తం నేను 2 సిట్టింగ్లే హాజరయ్యాను, ఆ 2 సిట్టింగ్లు కూడా ఆ సమాచారం ఈ సమాచారం ఏదో చెప్పాడు సిట్కి. సో ఆ నేపథ్యంలో ఒక్కొక్కరు మొత్తం మీద అయితే ఇది వెళ్ళిపోయింది. కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డికి కళ్ళు, చెవులు, కొంతమంది ముక్కు, నోరు, ఇట్లా రకరకాలు ఉన్నారు వీళ్ళంతా. ఇప్పుడు మొత్తం అందరినీ పట్టేశారు. బ్రెయిన్ కూడా వచ్చేసింది. ఆ బ్రెయినే విజయసాయి రెడ్డి. ఆ బ్రెయిన్ కూడా ప్రభుత్వానికి లొంగిపోయింది అనుకోవచ్చేమో ఇండైరెక్ట్గా. ఆయనకున్న అవసరాల దృష్ట్యానో, లేకపోతే బేరసరాలు చేయడం వలనో, లేకపోతే ఆయన గౌరవ ప్రతిష్టలు ఇక్కడ దక్కడం లేదనో, అలిగో, కోపమో, ఏంటో దాని పేరేమన్నా కానీ మొత్తానికైతే రివర్స్ అయిన పరిస్థితి. సో మొత్తం మీద ఇవన్నీ జరగడంతో ఈ కేసు దర్యాప్తు మనం ఒక అంచనా వేస్తే జస్ట్ 1 అడుగు దూరంలో ఉంది. దేనికి? తాడేపల్లి తలుపు కొట్టడానికి. జస్ట్ వాళ్ళు వెళ్ళి హలో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, యు ఆర్ అండర్ అరెస్ట్ అనడమే తరువాయి. ఎందుకంటే అందరూ అరెస్ట్ అయిపోయారు, డాన్ ఒక్కడే మిగిలాడు. ఇక లిక్కర్ డాన్. ఇందులో ఇది అనడానికి ఏమీ సంకోచించట్లా నేను. ఎందుకంటే పార్లమెంట్లోనే చర్చ జరిగింది. పార్లమెంట్లోనే తెలుగుదేశం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది ఇది అని చెప్పి లెక్కలతో సహా చెప్పాడు. పార్లమెంటు సెంట్రల్ లోక్సభలో చెప్పడమే కాదు, కేంద్ర ప్రభుత్వానికి వివరాలు కూడా అందించారు. సాక్షాత్తు ఎంపీ పురంధేశ్వరి గారు, బీజేపీ అధ్యక్షురాలు, ఆమె కూడా ఫుల్ డీటెయిల్స్ ఇచ్చింది. పెద్ద క్రైమ్ ఇందులో జరిగింది. నగదు లావాదేవీల రూపంలో 98,000 కోట్ల రూపాయలు వీళ్ళు దోచేశారని, లెక్కాపత్రం లేకుండా. సో ఇంత పెద్ద స్కామ్లో ఈడీ కూడా ఆరా తీస్తోంది, ఫైల్స్ అడిగింది. కాబట్టి ఇక ఇది ఎంతో దూరంలో లేదు అని చాలా కాన్ఫిడెన్షియల్గా అందరూ మాట్లాడుకుంటున్నారు. వెళ్ళి జగన్ తలుపు కొట్టడమే. సో వీళ్ళు ఇప్పుడు జైలుకి వెళ్ళిన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళ పాత్ర చాలా కీలకమైంది లిక్కర్ స్కామ్లో. మొత్తం పాత్రదారులు వీళ్ళు, సూత్రధారులు వీళ్ళు. డాన్ చెప్పినట్టు డాన్కి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ, మళ్ళీ డాన్ చెప్పిన దాని వివరాలు తీసుకుని మొత్తం ఆ గ్యాంగ్ మొత్తాన్ని నడిపించడం. ఆ డెన్ అనేది వీళ్ళ డెన్ ఎక్కడ ఉంటుందో తెలియదు. కరెక్ట్గా చెప్పాలంటే తాడేపల్లిలోనే ఉంటుంది డెన్, లేకపోతే హైదరాబాద్లో ఒక డెన్ పెట్టారంట అక్కడ కొంత. సో మొత్తం మీద ఈ రకంగా చేసి 1,000 కోట్ల రూపాయలని తీసుకొచ్చారు. మరి 1,000 కోట్ల రూపాయలని ఎక్కడికి పంపారు ఏంటి అనే దాని మీద రకరకాల అనుమానాలు ఉన్నాయి. అవి మెల్లమెల్లగా బయటకు వస్తాయి. ఏ దేశానికి పంపారు, లేకపోతే ఎక్కడెక్కడ పెట్టారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో పెట్టారంట, తర్వాత హాస్పిటల్స్ పెట్టారంట, సినిమాలకు పెట్టారంట, ఇంకా చాలా బయటకు వస్తాయి. వీళ్ళు ఒక్కొక్కటి కాదు కదా, ఒకటైతే అనుకోవచ్చు మనం. సో ఓవరాల్గా చూసినప్పుడు వీళ్ళు చేసిన ఈ లిక్కర్ డబ్బుతో వీళ్ళు చేసిన దందా చాలా పెద్దది. ఈ దందాని మనం మాటల్లో చెప్పలేం, మన ఊహలకు అందని దందా ఇది. దాంతోపాటు వీళ్ళు మామూలు కాదు. వీళ్ళు కృష్ణమోహన్ రెడ్డి పర్టికులర్గా
ఈయనకి అండర్ వరల్డ్తో కూడా సంబంధాలు ఉన్నాయంట. ఈ కేసు అంతా ఆరాధిస్తుంటే ఏంటి అసలు వీళ్ళు ఇంత ముదురులు ఎట్ట తయారయ్యారు? జగన్మోహన్ రెడ్డి ఎవరైనా, నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి అండి, ఒక ముఖ్యమంత్రి అయిన వ్యక్తి చాలా నమ్మకమైన వాళ్ళని, వివిధ రంగాల్లో అనుభవజ్ఞుల్ని చూసిరమ్మంటే కాల్చి వచ్చేవాళ్ళని ఏరి కోరి తన కోటరీలో పెట్టుకుంటారు. రాజశేఖర రెడ్డి కూడా అలాగే ఇప్పుడు కేవీపీ రామచంద్రరావు గారిని, లేకపోతే సోమయాజుల గారిని, లేకపోతే శర్మ గారిని, ఇట్లా రకరకాల ఒక 4-5 సలహాదారులుగా పెట్టుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఆయా రంగాల్లో నిష్ణాతులు. ఏం చెప్తే ఇది ప్రాబ్లంగా ఉందంటే ఏదో రకంగా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే నిష్ణాతులు వాళ్ళు. సో చంద్రబాబు గారికి ఉన్న ఒక సలహాదారులంతా వాళ్ళు బయటికి కనిపించరు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అలా పెట్టుకున్నాడు అని అంటే మరి వీళ్ళకున్న ఇదేంటి అని ఆరాధిస్తే అందులో ఒక ఇది మనకు అర్థమైంది, మనకు దొరికింది. మీకు బాగా గుర్తుండి ఉండాలి, మోనికా బేడి అని ఒక ఆర్టిస్ట్ ఉండేది, తెలుగు సినిమాల్లో హీరోయిన్గా పనిచేసింది మోనికా బేడి. ఆమె అసలు పేరు ఏంటి అంటే సనా మాలిక్. అసలు పేరు సనా మాలిక్. మంచిగా పిల్లికాళ్ళతో చాలా అందంగా ఉండేది. పిల్లికాళ్ళు అంటే ఏమంటారు వాటిని, మొత్తం మీద చాలా గ్లామర్గా ఉండేది. తీసుకొచ్చారు తెలుగు సినిమాల్లో 2-3 రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో కూడా ఒక సినిమా చేసినట్టుంది, అంతేనా? తాజ్మహల్ ఏదో, తాజ్మహల్ సంథింగ్, తాజ్మహల్ అయినా తాజ్మహల్ ఏదో చేసింది. సో ఎందుకు ఆమె గురించి చెప్పాల్సి వస్తుందంటే, అబూ సలేం అని ఒకడు ఉండేవాడు ముంబైలో, మాఫియా డాన్, ఎవరు, దావూద్ ఇబ్రహీం నెక్స్ట్ అనమాట. ఆ డాన్కి ఈమె ప్రియురాలు. వీళ్ళు దొరికిపోయారు. దొరికిపోవాలంటే ఈమె ఏదో దేశం పారిపోవాలి, టర్కీనో ఎక్కడికో సమ్వేర్, ఏదో దేశం చెక్కేయాలి. వీళ్ళు చెక్కేయడానికి పాస్పోర్ట్ లేదు. పాస్పోర్ట్ కావాలంటే ఏం చేశారంటే వేరే పేరుతో, సనా మాలిక్ అనే పేరుతో పాస్పోర్ట్ తీసుకున్నారు. ఎక్కడ తెలుసా? కర్నూలు ఎంఆర్ఓ ఆఫీస్లో. ఎంఆర్ఓ ఆఫీస్లో పాస్పోర్ట్ ఇస్తారా అని మీరు అనవచ్చు. పాస్పోర్ట్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఎవరు? నేను మీకు పాస్పోర్ట్ కావాలంటే నేను ఇక్కడ నివసిస్తున్నానని ఎంఆర్ఓ ఆఫీస్లో మీకు ఒక నివాస ధృవీకరణ పత్రం కావాలి. ఆ నివాస ధృవీకరణ పత్రం తీసుకుని అప్లై చేసుకోవాలి. ఇంకా చాలా పత్రాలు, స్టడీ ఇవి ఉంటాయి, అన్నీ చేసుకోవాలి. మెయిన్ అయితే రెసిడెన్స్ అయితే కావాలి, ఎంఆర్ఓ అటెస్ట్ చేసింది. ఆ నివాస ధృవీకరణ పత్రం సనా మాలిక్ అనే పేరుతో ఈమె కర్నూలు ఎంఆర్ఓ ఆఫీస్లో తీసుకొని పాస్పోర్ట్ అప్లై చేసి పాస్పోర్ట్ తీసుకుంది. దీంట్లో 5-6 అక్యూజ్ చేస్తూ అప్పుడు సిబిఐ ఛార్జ్షీట్ వేసింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అప్పుడు జడ్జిమెంట్ కూడా ఇచ్చారు వీళ్ళకి శిక్షలు వేస్తూ. అయితే ఈ మోనికా బేడీకి ఈ సనా మాలిక్ అనే ఒక దొంగ పేరుతో పాస్పోర్ట్ ఇవ్వడానికి ఇచ్చిన రెసిడెన్స్ సర్టిఫికేట్, నివాస ధృవీకరణ పత్రం ఇచ్చిన వ్యక్తి ఎవరంటే దిస్ సోకాల్డ్ కృష్ణమోహన్ రెడ్డి. అది ఉంటుంది ఆ డాక్యుమెంట్, మా వాళ్ళు వెయిట్లా, నేను చెప్తున్నాను కానీ మా వాళ్ళు వెయిట్లా, డాక్యుమెంట్ వీడియోలో ఉంటుంది. అది PW4 ఈజ్ ద సూపరింటెండెంట్ ఇన్ ద రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ సికింద్రాబాద్. హీ స్పీక్స్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ application in the name of Sana Malik. PW Krishna Mohan Reddy was the Mandal Revenue Officer, Kurnool Mandal, who issued residence certificate dated 9/4/2001 in the name of Sana Malik Kamal. అది స్టోరీ. 2001లో ఈయన ఎంఆర్ఓగా ఒక మాఫియా డాన్ ప్రియురాల్కి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇస్తే దాని ఆధారంగా ఆమెకి పాస్పోర్ట్ వచ్చింది. అలా ఇచ్చేస్తారా రెసిడెన్స్ సర్టిఫికేట్? పైగా ఆమె ఎవరు? మాఫియా డాన్ ప్రియురాలు, సినిమా యాక్టర్ అప్పటికే. అంటే ఏంటి దాని అర్థం? అబూ సలేం అనేవాడితో బాత్చీత్ జరిగిన తర్వాతనే కృష్ణమోహన్ రెడ్డి ఇష్యూ చేసి ఉంటాడు, దానికి ఎంత ముట్టినయో. అలాంటి కృష్ణమోహన్ రెడ్డిని ఏరి కోరి జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డీగా పెట్టుకున్నాడంటే వీళ్ళు మామూలు కాదు, వీళ్ళు సామాన్యులు కాదు, వీళ్ళు మహాముదురులు. మామూలు ముదురులు కూడా కాదు, మహాముదురులు. అందుకే తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఇప్పుడు మనం లిక్కర్ స్కామ్ గురించే మాట్లాడుకున్నాం, ఇంకెన్ని వస్తాయో బయటికి ఈ డాన్లతో. అందుకే నేను డాన్ అంటున్నా. ముంబై మాఫియాతోనే సంబంధాలు పెట్టుకున్న మహానుభావులు. ఇంకొక స్టోరీ ఉంది, అది ఇప్పుడు చెప్పను, సందర్భం వచ్చింది చెబుతా. అది జైల్లోనే ఒక
పెద్ద పెద్ద సంబంధాలు మెయింటైన్ చేశారు వీళ్ళు అండర్ వరల్డ్తో. ఏకంగా చెప్పాలంటే అది ఇప్పుడు కాదు, సందర్భం నేను చెప్తాను, చాలా పెద్ద స్టోరీ ఉంది దానికి. ఎనీవే, సో ఇలాంటి ఈ డాన్ల గ్యాంగ్ అంతా ఇప్పుడు దొరికిపోయింది. ఆల్ ఆర్ బిహైండ్ ది బార్స్. అందరూ కటకటాల వెనక్కి వెళ్ళిపోయారు. ఇక మిగిలింది ఎవరు? డాన్, అసలు డాన్, లిక్కర్ డాన్. ఆ లిక్కర్ డాన్ తలుపు కొట్టడము ఎప్పుడు అనేది మాత్రమే మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఎలా మేనేజ్ చేశాడా లిక్కర్ డాన్, ఎలా దోచుకున్నాడా ఆంధ్రప్రదేశ్ని లిక్కర్ డాన్.